భారతదేశ రాజకీయాలకే ఆదర్శ నేత, ప్రజాసేవకై కన్న బిడ్డలను సైతం వద్దనుకున్న త్యాగశీలి, భూస్వామ్య కుటుంబంలో పుట్టిన భూమి లేని కూలీల హక్కుల కోసం దేశంలోనే తొలి కూలీ సంఘం పెట్టిన పేదల పక్షపాతి, అసమానపు సమాజాన్ని చిన్నతనంలోనే అసహించుకొని అంటరానితనంపై 13 ఏళ్లలోనే బావి దగ్గర ప్రతిఘటనా పోరాటం నిర్వహించిన వీరుడు, కరుడుగట్టిన మార్క్సిస్టు యోధుడు, భారతదేశ తొలి ప్రతిపక్ష నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని కర్నూలు, నంద్యాల జిల్లా పరిధిలో వాడవాడలా నిర్వహించారు. కర్నూలు పాతనగరంలోని గడియారం హాస్పిటల్ వద్ద ఉన్న సూర్జిత్ భవన్లో సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ ముఖ్య అతిథులుగా హాజరై సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి వారు మాట్లాడారు. నగరంలోని ఇందిరాగాంధీ నగర్లో ఉన్న సుందరయ్య భవన్లో సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ముందుగా సుందరయ్య విగ్రహానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు ఎండి అంజిబాబు, టి రాముడు, జేఎన్ శేషయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. కల్లూరు సూర్యనారాయణ భవన్లో సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో సిపిఎం సీనియర్ నాయకులు ఎం గోపాల్, సిఐటియు నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, సిపిఎం కల్లూరు నాయకులు సీను, గోవిందు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సిరీన్ నగర్, కృష్ణానగర్ పార్టీ కార్యకర్తలు, కార్మికుల అడ్డా ఐటీసీ వద్ద సిపిఎం సిరీన్ నగర్ వార్డు కార్యదర్శి ఎం యేసు అధ్యక్షతన వర్ధంతి సభను నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ప్రసాద్ శర్మ, జేఎన్ శేషయ్య, నగర నాయకులు సిఎస్ సాయిబాబా, లక్ష్మయ్య పాల్గొని మాట్లాడారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సుందరయ్య వర్ధంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, నగర కార్యదర్శి టి రాముడు, యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు. కొత్త బస్టాండ్ ఇన్ గేట్ వద్ద ఉన్న ఆటో స్టాండ్లో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్ అధ్యక్షతన సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు, సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో శంషేర్, మల్లి, జేమ్స్, మురళి, రాజు, చిన్న, బీచుపల్లి, సురేష్, అమర్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామంలో సిపిఎం మండల కార్యదర్శి పిబి హుసేనయ్య అధ్యక్షతన సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కెవి నారాయణ, తాండ్రపాడు సర్పంచ్ పి బాలపీర, పంచలింగాల మాజీ సర్పంచ్ బి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు ఎంఎస్ బాబు, బి రామాంజనేయులు, వెంకటస్వామి, హుసేన్, బడేతో పాటు గ్రామంలోని మహిళలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో ఉన్న సిపిఎం కార్యాలయం నందు వార్డు కార్యదర్శి జమ్మన్న అధ్యక్షతన సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి నరసింహ, ఎన్ అలవేలు, నగర నాయకులు ఎం భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో వార్డు నాయకులు జానీ, రహిమాన్, గుర్రప్ప, అబ్దుల్లా, మద్దిలేటి, సిఐటియు నాయకులు గోపాల్, కాసీమన్నా, కిషోర్, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు రంగస్వామి, బసయ్య, ఎస్ఎఫ్ఐ నగర నాయకులు అఫ్సా తదితరులు పాల్గొన్నారు. కోడుమూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం మండల కార్యదర్శి గఫూర్ మియా, మండల నాయకులు ఈరన్న, సిపి ఈరన్న, రాముడు, చేనేత కార్మిక సంఘం నాయకులతో కలిసి సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కౌతాలం మండల కేంద్రంలో దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ సుందరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సిపిఎం సీనియర్ నాయకులు బి మల్లయ్య, మండల కార్యదర్శి ఈరన్న, నాయకులు మారయ్య, ఉలిగయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఎం కల్లూరు మండల కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీపురం, దూపాడు, పందిపాడు గ్రామాలలో సుందరయ్య వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మధు, నాయకులు గోపి, సీను తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య జీవితం ఆదర్శం, అద్వితీయం అంటూ నగరంలోని లక్ష్మీనగర్లో సిపిఎం శాఖ కార్యదర్శి లీలావతి అధ్యక్షతన వర్ధంతి సభను నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు వి వెంకటేశ్వర్లు, శేషాద్రి, ఎల్లా కుబేరా, శ్రీనివాసులు, చందు, శ్రీరాములు, నరసింహ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో సుదర్శన వర్మ భవనంలో సుందరయ్య 39వ వర్ధంతి సభను సిపిఎం పట్టణ కార్యదర్శి రణధీర్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఎం సీనియర్ నాయకులు ఏ రాజశేఖర్,
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి యేసురత్నం, పట్టణ నాయకులు నాయక్, సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. బండి ఆత్మకూరు మండల కేంద్రంలో మండల నాయకులు డేవిడ్ అధ్యక్షతన స్వాతంత్ర సమరయోధుడు సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రత్నమయ్య, మండల నాయకులు రామచంద్రుడు, దళిత నాయకులు రాజు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు సుబ్బరాయుడు, చంద్రబాబు, మహేష్, చాందుభాష, వెంకట లక్ష్మమ్మ, నాగేంద్ర, సీను, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. డోన్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండన్న, శివరాం తదితరులు పాల్గొని మాట్లాడారు.